वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 16వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో నాగపత్నులు చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి. నిన్నటి రోజున ఇందులో కొన్ని శ్లోకాలు ప్రవచించుకోవడం జరిగింది. ఏవైనా సరే స్తోత్రము అంటే మనం ఎన్నో స్తోత్రాలు చదువుతూనే ఉంటాం. శ్లోకాల రూపంలో ఉన్నటువంటి మంత్రాలు అవన్నీ కూడా వేదాలలో ఏవైతే మంత్రాలుగా చెప్పబడ్డాయో అవే పురాణ ఇతిహాసాలలో వ్యాస వాల్మీకాదుల చేత స్తోత్రాలుగా చెప్పబడ్డాయి. వేదాలు అందరూ తెలుసుకోలేరు, చదవలేరు అనేటువంటి భావనతో శ్లోకాల రూపంలో సరళంగా అవే అర్థాన్ని మనకి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అనేకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి యాగంలో ఉపయోగించేటువంటి పరమాత్మని యొక్క స్తోత్రాలు. మీరు అష్టోత్తరాలు చదివినా, సహస్రనామాలు చదివినా, ఇటువంటి స్తోత్రాలు చదివినా సమాన ఫలితమే వస్తుంది. అందులో ఎటువంటి సందేహం అక్కర్లా. కాకపోతే వీటిని ప్రయోగించేటువంటి విధానంలో మళ్ళీ మార్పు వస్తుంది. మీరు అగ్నిస్తోత్రం చదివారు అంటే, అగ్నిస్తుతి చేశారంటే, అష్టోత్తరంగా కానీ సహస్రంగా కానీ లేకపోతే ఏదైనా స్తోత్రాల రూపంలో కానీ చేశారు అంటే అక్కడ వచ్చేటువంటి సమాన ఫలితమే యజ్ఞంలో స్వాహాకార వషట్కారాలతో మనం చేస్తూ ఉంటాం, హవిస్సులు ఇస్తూ ఉంటాం దేవతలకి. అంటే ఇది శ్లోక రూపంలో ఉంటుంది, శాస్త్రబద్ధమైనటువంటిది. మంత్రం వేరు, తంత్రం వేరు, యంత్రం వేరు, అస్త్రం వేరు. ఇవే మళ్ళీ అస్త్ర రూపంలో మళ్ళీ ఇంకో రకంగా గురుముఖత ఉపదేశాన్ని పొంది ఎన్నో రకాలుగా ఫలితాలు పొందేటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లా ఈ మహాభారత, భాగవత, రామాయణాదులలో ఉన్నటువంటి స్తోత్రాలు అసంఖ్యాకమైనటువంటి అన్ని స్తోత్రాలు వేదాలలో చెప్పబడ్డవి. అట్లాంటి స్తోత్రాలలోంచి వాసుదేవుడి యొక్క స్తోత్రం, అందులో కూడా కాళీయుని పత్నులు పతిభిక్ష పెట్టమని వేడుకుంటూ ఆ భగవంతుణ్ణి స్తోత్రం చేసినటువంటివి మనం నేడు చెప్పుకుంటున్నాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ఆ శ్లోకాలు, వాటి యొక్క అంతరార్థాలు, ఆ స్తోత్రాలు మనం అర్థం కాకపోయినా కనీసం ఆ నామాలు పఠించినా కూడా ఎంతో మహత్తు కలుగుతుంది. అట్లాంటిది అర్థం చేసుకుంటూ, సందేహ నివృత్తి చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ చదివినటువంటి వాళ్ళకి ఇంకా అంతర్లీనంగా ఎంతో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సమయానుకూలంగానే నేను వ్యాఖ్యానిస్తున్నాను. ఇంకా దాంట్లో ఇంకా డెప్త్కి వెళ్తూ ఉంటే అత్యద్భుతమైనటువంటి మహాభాష్యాలు చెప్పినట్టుగా ఉంటాయి. మనకి అంత సమయం ఉండదు కాబట్టి దాంట్లో సమయానుకూలంగా ఉన్నట్టుగా చెప్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఈ 16వ అధ్యాయంలో నిన్నటి రోజున మనం 38 శ్లోకాల భావం వరకు మనం అర్థం చేసుకున్నాం. నేడు 40వ శ్లోకం నుంచి ప్రారంభించుకున్నాం. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే. నమస్తుభ్యం, తుభ్యం నమః భగవతే, హే భగవత్ స్వరూపుడా నీకు నమస్కారం నాయన. పురుషాయ మహాత్మనే, పరమపురుషుడైనటువంటి నీకు, పురుషాయ ఆద్యుడు అయినటువంటి నీకు, మహస్వరూపుడు అయినటువంటి నీకు నమస్కారం అంటూ, అంతేకాకుండా భూతావాసాయ, సమస్తమైనటువంటి భూతాలకి ప్రధానమైనటువంటి
ఆవాసమైనటువంటి వాడివి నీవు, ఆశ్రయుడు అయినటువంటి వాడివి. వాటన్నిటికీ నీవే ఆశ్రయం. ఏవి? సమస్తమైనటువంటి మహాభూతాలు ఏవైతే ఉన్నాయో, పృథివీ ఆకాశము అంతరిక్షాదులు ఏవైతే మనం అంతకుముందు చెప్పుకున్నామో, అటువంటి మహాభూతాలన్నిటికీ కూడా ఆశ్రయభూతుడివైనందువల్ల నీవు భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే. అంతేకాకుండా సకల ప్రాణులకు కూడా నీవే ఆశ్రయం. అంటే నీలోనే సకల ప్రాణులు ఉన్నాయి. సమస్తమైనటువంటి సకల ప్రాణుల యొక్క ఆత్మల్లో నీవే సంచరిస్తూ ఉన్నావు. అందువలన ఈ ప్రాణులు, ఈ దేహధారులైనటువంటి ప్రాణులందరిలో నీవే ఉన్నావు కాబట్టి నీవు కూడా భూతుడివే. భూతాయ మహాభూతాయ, అది తేడా. మనమందరం భూతములైతే మహాభూతములు వే. కాబట్టి భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే. ఇక్కడ భూతము భూతావాసం ఎలా అయితే భిన్నమో, పరాయ పరమాత్మనే అనే పదాలు కూడా వేరు. పరమాత్మనే, పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు, ప్రాణులందరికీ ఆత్మస్వరూపుడైనటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు. అందరిలోనూ ఉంటావు, కానీ నువ్వు ఎట్లా ఉంటావు అంటే పరాయ, పరుడిగా ఉంటావు. అంటే అంటి అంటనట్టుగా ఉంటావు. అది పరాయ అంటే. నువ్వు పరమాత్మ స్వరూపుడివి అందరికీ, కానీ ఎవరితోనూ ఎటువంటి బంధము లేనట్టుగా ఉండటం అనేటువంటిది నీ యొక్క అత్యద్భుతమైనటువంటి చాకచక్యం. ఎందుకంటే అక్కడ బ్రహ్మదేవుని యొక్క గర్భభంగం జరిగినప్పుడే బ్రహ్మదేవుడు ఇంతమంది గోపాలుల్లోనూ చూశాడు, ఇంతమంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరితో అంత ప్రేమ పంచుకున్నటువంటి వాడు కాస్త అంటి అంటనట్టుగానే ఉన్నాడు తప్ప, అంత ప్రేమ అభివృద్ధి చేసి కూడా వాళ్ళల్లో అత్యద్భుతమైనటువంటి ప్రేమాభివృద్ధి కాంచినప్పటికీ కూడా, అంటే వాళ్ళని మోహంలో పడేశాడు, మాయలో పడేశాడు, బంధం అనేటువంటి మాయలో పడేశాడు. అటు ఏ బంధము? పిల్లల మీద బంధమా? పిల్లలకి తల్లిదండ్రుల మీద బంధమా? కాదు. శ్రీకృష్ణుల వారి మీద, పరమాత్ముని మీద బంధం అనేటువంటిది పెంచారు. అంటే తల్లిదండ్రులు ఎట్లాంటి బంధం చేశారంటే, వాళ్ళ పిల్లల్లో కృష్ణ పరమాత్మునే చూసుకునేంతగా ప్రేమించారు వాళ్ళు. అలాగే పిల్లలు కూడా అంత ప్రేమని చూపించారు. అలాగే దూడలు, గోవులు, ఇట్లా సకల ప్రాణుల్లో ఉన్నటువంటి అందరి పరమ ఆత్మస్వరూపుడు అయినప్పటికీ కూడా పరాయ, పరుడిగా ఉంటావు, అంటనట్టుగా ఉంటావు. అంతేకాకుండా జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణేనంత శక్తయే అగుణాయ వికారాయ నమస్తే ప్రాకృతాయ చ. ఇక్కడ చాలా తప్పు పడింది. నమస్తే ప్రాకృతాయ అని ఉండకూడదు, మధ్యలో అకార ప్రశ్లేష ఉంటుంది. నమస్తే అప్రాకృతాయ చ అని ఉంటుంది. మనం ఈ ఎలక్ట్రానిక్ మీడియాని నమ్ముకుంటూ ఉంటే గూగుల్ ట్రాన్స్లేషన్స్ వాటిని కొంచెం జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రాకృతాయకి ముందు ఒక సింబల్ ఉంటుంది, అకార ప్రశ్లేష అంటారు దాన్ని. అది పోయింది ఇక్కడ. అది ఉంటే ఆ అనే అక్షరం మనం విడతీసుకున్నప్పుడు వస్తుంది. జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణేనంత శక్తయే, ఇదిగో పైన ఇచ్చాడు, ఇక్కడ అకార ప్రశ్లేష ఇచ్చాడు, అదే అకార ప్రశ్లేష ఇక్కడ మనం పెట్టుకోవాలి. బ్రహ్మణే అనంత శక్తయే అగుణాయ వికారాయ నమస్తే ప్రాకృతాయ చ అంటూ. ఎట్లాంటి స్వామి ఈయన అంటే జ్ఞాన విజ్ఞాన నిధి. నిధి అంటే భాండాగారం, ఒక నిధి, ట్రెజర్. జ్ఞాన నిధి, ధన నిధి, ధనరాశి, ధాన్యరాశి అంటాం చూసారా. ఎట్లాంటి నిధి స్వామి అంటే జ్ఞానానికి నిధి, విజ్ఞానానికి నిధి. ఇదేమిటి? జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి? రెండు వేరు వేరు అంటే ఉన్నది తేడా. మనకి పరావిద్య అపరావిద్యలు అనేటువంటి ఏ విధంగా వ్యత్యాసం ఉందో రెండిటికి, అంటే లౌకికమైనటువంటి సాంసారికమైనటువంటి సుఖభోగాలను అనుభవించడానికి ఉపయోగపడేటువంటి విద్య ఏదైతే ఉంటుందో, ఇంక్లూడింగ్ వేద విద్య కూడా, అదంతా కేవలం జ్ఞానం కిందకు వస్తుంది అంతే. మరి ఇంకా గొప్పది ఏమిటి అంటే విజ్ఞానం అనేటువంటిది. ఈ విజ్ఞానం దేనికి ఉపయోగిస్తామయ్యా అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేది విజ్ఞానం. భారతీయులది జ్ఞాన పరంపర కాదు, భారతీయుది విజ్ఞాన పరంపర. మన భారతీయుల యొక్క సంస్కృతి అనేది అంత గొప్పది. భారతీయుల యొక్క గొప్పతనం అక్కడే ఉంది. భారతీయుల యొక్క విజ్ఞాన పరంపర అంటే భారతీయులకు ఉన్నటువంటి తత్వం ఏంటంటే అద్వైత తత్వం. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి లక్షణం ఏదైతే ఉందో మన పూర్వీకులు మనకు అందించిన సంస్కారం అది. అంటే జీవుడు దేవుడు వేరు కాదు, జీవుడు దేవుడు ఒకటే అని చెప్పేటువంటి
బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటిది ఏదైతే ఉంటుందో కనిపించే ఈ జగత్తంతా మిథ్యే, కనిపిస్తున్నదంతా మిథ్యే, కనిపించినటువంటిది వాడి సత్యమే స్వరూపుడైనటువంటి. అది చెప్పేదే ఈ విజ్ఞానం అనేటువంటి. ఈ విజ్ఞానానికి స్వామి ఎవరయ్యా అంటే నిధి లాంటి వాడు. అది తెలుసుకుంటే తెలుసుకున్న వాడికి తెలుసుకున్నంత మహాదేవ, తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా 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 తెలియబడుతూనే ఉంటాడు. ఎట్లాంటి వారికంటే యోగులకి వాళ్ళ యొక్క అంతర్దృష్టితోనే తెలపబడేటువంటి వాడు. జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణేనంత శక్తయే, పరబ్రహ్మవి నీవు. బ్రహ్మణే, అట్లాంటి బ్రహ్మకు నీకు నమస్కారం నాయన అంటూ ఈ సర్పపత్నులు, కాళీయ పత్నులు నమస్కారం చేస్తున్నారు. అనంత శక్తయే, నీ యొక్క శక్తికి అంతం అనేటువంటిది లేదు. అట్లాంటి అనంత శక్తి స్వరూపుడమైనటువంటి వాడివి. అగుణాయ వికారాయ, నీకేమన్నా పోనీ గుణాలు ఏమన్నా ఉన్నాయా? సత్వరజస్తమో గుణాలు, త్రిగుణాలు ఏవైతే ఉంటాయో ఈ గుణాలకి అతీతుడు అయినటువంటి వాడివి నీవు. పైగా నీకు ఎటువంటి గుణాలు అంటావు? పైగా అన్ని గుణాలు నీలోనే ఉంటాయి, నీలోనే పుడతాయి, నీలోనే ఉద్భవిస్తాయి, నీలోనే సృష్టి స్థితి లయ వికారాలన్నీ నీలోనే చెందుతాయంటే తర్వాత ఇంకో శ్లోకంలో ఇస్తారు. కానీ నీకు మాత్రం ఏ గుణమో అంటది. పోనీ సత్వగుణమో ఏదో ఒకటి మంచి గుణాలు ఏదో ఒకటి అంటించుకోవచ్చుగా స్వామి. ఆహా, ఏ గుణానికి అందనటువంటి వాడు. అగుణాయ, అగుణాయ, న గుణాయ, గుణాతీతుడైనటువంటి వాడు. అవికారాయ, ఎటువంటి వికారాలు ఉండదు ఆయన, సమభావం ఉండేటువంటి వాడు. అది వికారాలు లేకపోవడం అంటే. అంటే వికారం అంటే వృద్ధి, క్షయము, వినాశనము, ఉత్పత్తి మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఇటువంటి వికారాలు అనేటువంటివి అసలు ఉండనే ఉండవు ఆయన. వికారాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. షడ్వికారాలు అంటారు, 6 రకాలైనటువంటి వికారాలు. ఉత్పత్తి దగ్గర నుంచి మళ్ళీ వినాశనం దాకా జరిగేటువంటి పరిణామ క్రమం ఏదైతే ఉంటుందో ఈ పరిణామ క్రమాన్ని 6 రకాలైనటువంటి వికారాలుగా చెప్తారు. ఇటువంటి ఏ వికారాలు లేనటువంటి వాడు ఎవరయ్యా అంటే పరబ్రహ్మ. అట్లాంటి అగుణాయ వికారాయ అప్రాకృతాయ చ, ప్రకృతి అనే పదం మనకందరికీ తెలిసింది. ఆ ప్రకృతి నుంచి పుట్టింది ప్రాకృతాయ అనేటువంటిది వస్తుంది. కానీ భగవంతుడు ప్రకృతి నుంచి పుట్టినవాడా? కాదు. ఆ ప్రకృతికే మూలమైనటువంటి వాడు. అందువల్ల అప్రాకృతాయ చ. పరమేశ్వరుడికి తల్లిదండ్రులు ఎవరు? మనం చెప్పలేం. విష్ణుమూర్తికి ఎవరు తల్లిదండ్రులు? మనం చెప్పలేం. కాబట్టి వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళంటే అప్రాకృతాయ, వాళ్ళ యొక్క మనోసంకల్పం చేత మాత్రమే జన్మించినటువంటి వారు. కాబట్టి వీళ్ళందరూ అప్రాకృతాయ చ అనే అక్షరం ఇక్కడ పెట్టుకోవాలి ముఖ్యంగా. అంటే ప్రకృతికి కూడా అతీతమైనటువంటి స్వరూపుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రాకృతుడు అని పిలువబడతారు. అట్లాంటి నీకు నమస్తే, తే నమః, నీకు నమస్కారం స్వామి అంటూ కాళీయ పత్నులు నమస్కారం చేస్తూ స్వామిని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మా భర్తని రక్షించు స్వామి అని విన్నవించుకోవడానికి ముందు కాస్త పిటిషన్లు పెడుతున్నారు. కాలాయ కాలనాభాయ కాలావయవ సాక్షినే విశ్వాయ తదుపద్రస్తే తత్కర్త్రే విశ్వహేతవే. కాలాయ కాలనాభాయ, కాలస్వరూపుడివి నీవే. సమస్తమైనటువంటి ఈ కాలానికి కూడా ఈ పరివర్తనం చెందేటువంటి కాలస్వరూపుడి అంతటివి నీవే. కాలాయ, కాలచక్రాన్ని నడిపేటువంటి వాడివి, కాలస్వరూపుడివి. అంతేకాకుండా కాలశక్తిని కూడా నీవే ఆశ్రయం. కాలనాభాయ అంటే ఏమేమిటి? కాలనాభుడు ఆయన చేసే పని ఏమిటి అంటే కాల అవయవ సాక్షిని, కాలము యొక్క అవయవములు ఏవైతే ఉన్నాయో అంటే ఈ కాలము వలన పరిణామం చెందేటువంటి సృష్టి స్థితి లయ అలాగే వికారాలు, ఇట్లాంటి ఈ షడ్గుణమైనటువంటి వికారాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా సాక్షిభూతుడు అయినటువంటి వాడు కూడా నీవే, పరమసాక్షి. అందువలన కాలావయవ సాక్షిని, కాలము యొక్క అవయవముల యొక్క సాక్షి, సృష్టి స్థితి లయ ఈ వికార పరిణామాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా నీవు సాక్షిభూతుడు అయినటువంటి వాడి స్వామి. అంతేకాకుండా విశ్వాయ తదుపద్రస్తే తత్కర్త్రే విశ్వహేతవే. విశ్వాయ, విశ్వమే నీవు. అందువలన విశ్వాయ, రామాయ రామభద్రాయ అన్నట్టుగానే విశ్వాయ, విశ్వరూపాయ, కాలాయ కాలరూపాయ అంతా ఆ శ్లోకం మొదలే. ఇంకా చెప్పాలంటే విశ్వము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఇంకా చెప్పాలంటే
విశ్వదోషజిత్వాత్ ఇది విశ్వం అనేటువంటిది విశ్వ అనే పదానికి ఉన్నటువంటి అర్థం అసలు. అంటే సమస్త దోషాలని పోగొట్టేటువంటిది ఏదైతే ఉంటుందో అది విశ్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అలా చేయగలిగినటువంటి పరమాత్ముడు ఎవరైతే ఉంటాడో ఆయన్ని విశ్వడు అని పిలుస్తారు. సమస్తమైన దోషాలు పోగొట్టేస్తారు. విశ్వం అనే పదానికి ఉన్నటువంటి అర్థమే అది. విశ్వదోషజిత్వాత్ ఇది విశ్వ. అట్లాంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందువల్లనే విశ్వాయ అనే పదం. మనకి ఇవన్నీ వేద మంత్రాలే. పురుష సూక్తం తీసుకున్నా మీకు అదే కనిపిస్తుంది. ఎక్కడ ఏది తీసుకున్నా కూడా అంతే. సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాస భూమిం విశ్వతో వృత్వా మొత్తం అంతా విశ్వంలో ఆయనే ఆవరించి ఉన్నాడు. తదుపద్రష్టే తత్కర్తే తదుపద్రష్ట. ద్రష్ట అనే పదానికి అర్థం ఏంటంటే చూసేవాడు. తత్ ఉపద్రష్టే ఈ విశ్వాన్ని సృష్టించడము, విశ్వంలో ఉండేటువంటి ఆ పాపకర్మలన్నీ తొలగించడం మొదలైనటువంటివన్నీ చేయటానికి నీవే సాక్షిభూతుడైన వాడివి నీవే. ఉపద్రష్ట. ద్రష్ట అంటే చూడటం అంటే ఏంటంటే ఊరికిని చూస్తూ కూర్చోడం కాదు, వాటన్నిటికీ సాక్షిభూతుడైనటువంటి వాడు. తత్కర్త్రే. కర్తవి నీవే, సాక్షిభూతుడివి నీవే, వాటన్నిటినీ లయం చేసేటువంటి విశ్వహేతవే. అట్లాంటి ఈ విశ్వానికి కారణభూతుడివి నీవే. అన్నీ నీవే నాయన అంటే దాని అర్థం ఏంటంటే సృష్టి స్థితి లయలకు నీవి సాక్షిభూతుడివి. అందువల్ల నువ్వు కాలావయవ సాక్షివే కాకుండా విశ్వరూపుడివి, విరాట్ రూపుడివి, విశ్వద్రష్టవి. అంటే ఈ విశ్వాన్నంతా కూడా చూసేటువంటి ద్రష్టవి. అంతేకాకుండా విశ్వాన్ని కర్త్రే. కర్త అంటే ఏంటి? చేసేవాడు. ఏం చేసేవాడు అంటే సృష్టి చేసేవాడు. ఈ విశ్వాన్నంతా సృష్టి చేసేవాడు. ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడంటే మనోసంకల్ప బలంతో సృష్టిస్తాడు. మొత్తం అంతా ఒక్కసారిగా ప్రళయం చేసేస్తాడు. కాసేపు బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుంటాడు, పడుకుంటాడు. ఆ బ్రహ్మదేవుడు లేచేంత వరకు ఈయన మొత్తం తన ఉదరంలో పెట్టుకుంటాడు. మళ్ళీ బ్రహ్మగారు లేచే సమయం ఆసన్నమైతే మొత్తం ఉదరంలోంచి మొత్తం సమస్తమైనటువంటి సృష్టిని బయటికి తీసుకొచ్చి సృష్టి కార్యాన్ని చేసేవాడు. తత్కర్త్రే అంటారు. అది దాని. అంతేకాకుండా విశ్వానికి కారకుడమైనటువంటి నీకు విశ్వహేతవే తే నమః, నీకు నమస్కారం నాయన అంటూ కాళీయ పత్నులు కీర్తిస్తున్నారు. భూతమాతేంద్రియ ప్రాణ మనోబుద్ధ్యాశయాత్మనే త్రిగుణేనాభిమానేన గూఢస్వాత్మానుభూతయే. గూఢస్వాత్మానుభూతయే. ఇక్కడికి అన్నిటి పంచభూతాలు మహాభూతాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రాణులు మహాభూతాలకన్నిటికీ కూడా నీవే సృష్టి స్థితి లయకారకుడివి. త్రిగుణాలకి నీవే, భూతాలకి నీవే, విశ్వానికి నీవే. భూతమాత్రేంద్రియ. భూతమాత్రము అన్నారు అక్కడ. సమస్తమైనటువంటి భూతమాత్రములు, భూత జాలములు ఏవైతే ఉన్నాయో ఆ భూతములన్నిటికీ నీవే నాయన. అంటే మహాభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అవి కాకుండా ఇంద్రియ ప్రాణ మనో బుద్ధి అహంకారాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా నువ్వెవరివి? లాస్ట్ లో ఆ పదం పెట్టారు, ఆత్మనే. వీటన్నిటికీ నీవే ఆత్మస్వరూపుడివి. ఇవన్నీ కలిగించేవాడివి నీవే, వీటి నుంచి ఉద్ధరించేవాడివి నీవే. అంటే మాయా నీవే చేస్తావు, శక్తి నీవే ఇస్తావు. మాయలో పడేవాడు పాపం అలా సంసార మోహంలో భయంలో పడిపోతూ ఉంటాడు. అక్కడి నుంచి యోగ సాధన ద్వారా మెల్లమెల్లగా ఆత్మస్వరూపం తెలుసుకుని తనలోనే ఆ భగవత్ స్వరూపాన్ని చూసుకునేటువంటి యోగులుగా వాళ్ళకి శక్తిని ఇస్తావు నువ్వే. అలాగే త్రిగుణేనాభిమానేన గూఢస్వాత్మానుభూతయే. త్రిగుణేన అభిమానేన అన్నారు అక్కడ. త్రిగుణేన అభిమానేన అంటే సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఈ త్రిగుణాలు ఏవైతే ఉంటాయో ఆ త్రిగుణాల చేతే ఈ ప్రాణుల యొక్క దేహాలనేవి నిర్మించబడుతూ ఉంటాయి. హాయిగా యజ్ఞాలు యాగాలు చేసుకునేటువంటి మహర్షులు ఉన్నారు. వాళ్ళు ఈ త్రిగుణాలలో సాత్విక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. త్రిగుణేనాభిమానేన గూఢస్వాత్మానుభూతయే. త్రిగుణములు అంటే మూడు గుణాలు, సాత్విక, రాజసిక, తామసిక. ఈ మూడు గుణాలతో ఉన్నటువంటి ప్రాణుల యొక్క దేహాలకి నీవే అభిమానవంతుడు. వాళ్ళ గౌరవ మర్యాదలు కాపాడటం, వాళ్ళ కార్యక్రమాలు నెరపటం, ఇవన్నిటికీ కూడా మూలకర్తవి నీవే. ఒక్కొక్కరి దేహం ఒక్కో రకంగా ఉంటూ ఉంటాయి.
హాయిగా ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ యజ్ఞయాగాల ద్వారా హాయిగా వనంలో ఉంటూ చేసుకునేటువంటివి సాత్వికమైనటువంటి దేహాలు ఉంటాయి. కొన్ని క్రూరమైనటువంటివి ఉంటాయి, తమోగుణమైనటువంటివి ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఆ దేహము నేను నాది అనేటువంటి అభిమానం ఉంటుంది చూసారా, అట్లాంటి అభిమానం కలిగినటువంటి ఆత్మస్వరూపుడుగా నీవే ఉంటావు పైగా. అంటే వాటికి కూడా కారణమైనటువంటి వాడి నీవే. సాత్వికమైనటువంటి వాళ్ళలో ఈ భావనలు లేకుండా కాస్త కప్పేస్తాడు. రజోగుణ తమో గుణాలకు వచ్చేటప్పటికి అటువంటి దేహాలలో వీటిని వృద్ధి చేసుకుంటూ వెళ్తాడు స్వామి. వాళ్ళ కర్మని బట్టి, ఇవన్నీ వాళ్ళ ప్రాక్ కర్మలను బట్టి. అట్లా గూఢస్వాత్మానుభూతయే, అట్లా కప్పివేస్తూ గూఢంగా రహస్యంగా ఈ విధంగా వాళ్ళ కర్మానుసారంగా త్రిగుణాలని ఈ విధంగా నెరపేటువంటి నీకు నమస్కారం స్వామి అంటూ ఎంత లోతుగా వెళ్తున్నారు చూడండి అక్కడ. ఆ స్త్రీలు కూడా ఈ విధంగా కీర్తించడం అనేటువంటి చాలా గొప్పదని. అంటే వాళ్ళకి ఇంకా ఏ విధమైనటువంటి సంస్కారం ఉందో, భగవంతుడి గురించి ఎంత డీప్ గా ఆలోచిస్తున్నారు అనేటువంటిది ఈ స్తోత్రాన్ని బట్టి తెలుస్తుంది అక్కడ కాళీయ పద్మం. నమోనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే నానావాదానురోధాయ వాచ్య వాచక శక్తయే. వాచ్య వాచక ఈ రెండిటికి కూడా శక్తిని కలిగించేవాడి నీవే. నేను చెప్తున్నాను, నాకు ఈ మాట్లాడే శక్తిని కలిగించేది నీవే. ఏదైతే చెప్తున్నానో ఆ చెప్పేటువంటి పదార్థంలో ఉన్నటువంటి సారాన్ని అందించేది నీవే. అది వాచ్యము వాచకం. వాచ్యం అంటే నేనేం చెప్తున్నానో అది వాచ్యం, వాచక చెప్పేటువంటి. కాబట్టి చెప్పేటువంటి వారికి శక్తిని కలిగించేది నీవే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయ అంటాడు కాళిదాసు అత్యద్భుతంగా. నేను రాసేటువంటి ఈ కావ్యంలో, రఘువంశ మహాకావ్యంలో ఎటువంటి పదాలు రావాలంటే వాక్ అర్థౌ ఇవ సంపృక్తౌ, అంటే చక్కగా వాక్కు అర్థము ఎలా అయితే కలిసిపోయి ఉంటాయో, మన తరం కాదు ఆ రెండింటిని విడతీయడం. ఇప్పుడు నేను ఒక మాట పలికాను, ఈ మాట నుంచి అర్థాన్ని మనం సపరేట్ చేయగలమా, వేరుపరచగలమా? ఏ శబ్దం చేసినా ఆ శబ్దానికి ఒక అర్థం స్ఫురిస్తుంది. ఆయన్న ఒక శబ్దం ఒక అర్థం వస్తుంది, ఓ అన్న ఒక అర్థం వస్తూ ఉంటుంది. అలా ఒక ధ్వని నుంచి అర్థాన్ని వేరుపరచలేం మనం. అట్లా వేరుపరచలేనటువంటి విధంగా కలిసిపోయి ఉన్నటువంటి జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడికి కాళిదాసు నమస్కారం చేస్తూ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు. అట్లా జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఎట్లా ఉన్నారంటే వాగర్థాల వలె విడదయ్యలేని సంబంధంతో అలా కలిసిపోయినటువంటి అర్ధనారీశ్వరుని నేను పూజిస్తున్నాను. ఎవరైనా మహాకవి ఒక కావ్యం రాశారు అంటే, ఒక స్తోత్రం రాశారు అంటే ఆ స్తోత్రంలో అత్యద్భుతమైన అర్థం ఉంటుంది. అలా అర్ధనారీశ్వరుడైనటువంటి శివుణ్ణి ఎందుకు ప్రార్థించాలి? మామూలు శివుని ప్రార్థించవచ్చు కదా, లేకపోతే ఒళ్ళో వినాయకుడిని పెట్టుకున్న శివుణ్ణి ప్రార్థించవచ్చు కదా, లేకపోతే జటాజూటధారి అయినటువంటి శివుని ప్రార్థించవచ్చు కదా. అర్ధనారీశ్వరుణ్ణి ఎందుకు ప్రార్థించారు అనే దానికి అక్కడ కారణం వివరం చక్కగా ఇచ్చాడు. ఎందుకంటే నేను రాయబోయేటువంటి ఈ కావ్యంలో రాబోయేటువంటి పదాలు, వాటి అర్థాలు ఇలా విడదీయలేనటువంటి విధంగా అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క శక్తితో, వారి అనుగ్రహంతో ఈ కావ్యం రావాలి. ఇది కవి యొక్క లక్ష్యం. అది ఎంత అద్భుతమైనటువంటి అర్థం అది. ఇట్లా ఇక్కడ కూడా వాచ్య వాచక శక్తయ్య అనే పదం ప్రయోగించారు వ్యాసులు వారు. మనకు ఆ శక్తి కలిగించేది ఎవరై అంటే పరమాత్ముడే. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అనుకునే శక్తి కలిగించేది ఆయనే. ఏం చెప్పాలి అనేది ఆయనే ఇస్తాడు, చెప్పడానికి శక్తిని కూడా ఆయనే ఇస్తాడు స్వామి. మనం నిమిత్త మాత్రులం అంతే. అంతే, ఆయనకి నమస్కారం చేసుకోవడం, ప్రారంభించడం. జై శ్రీమన్నారాయణ అంతే. అట్లాంటి వాచ్యవాచక శక్తయ నమో అనంతాయ సూక్ష్మాయ. నమో అనంతాయ సూక్ష్మాయ, ఆయన అనంతుడు. అట్లాంటి అనంతుడైనటువంటి వాడికి నమస్కారం. సూక్ష్మాయ, ఎట్లాంటి వాడు ఆయన అంటే సూక్ష్మ స్వరూపుడైనటువంటి వాడు. అనంతుడివి నీవు, అనేకమైనటువంటి దేశకాల వస్తు విభాగాలు ఏవీ లేనటువంటి వాడి. పైగా సూక్ష్మాయ, ఎంత సూక్ష్మము అనేటువంటిది నిన్న మనం చూసాం. ఆయన యొక్క పాదధూళి, అమ్మవారి యొక్క పాదధూళి. అమ్మవారి పాదానికి ధూళి ఉంటుందా? రజస్సు ఉంటుందా? కాదు. శంకరాచార్య వారి యొక్క భాష్యం చూసుకుంటూ వెళ్తే ఇంకా మనకి చాలా క్లాస్ పడుతుంది.
ఆ పద్మాలలో ఉండేటువంటి పుప్పుడి రేణువులు అవి. దాంట్లో పరమాణువు అంతే. అంత పరమాణువు అంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఆ స్వరూపం. ఎక్కడ ఉంటుంది? ఈ పరమాత్ముడు ఎక్కడ ఉంటాడో కూడా అడ్రస్ ఇచ్చేశారు చాలా మంది. పోతనామాచుడు అయితే అక్కడ ఆమూల సౌధంబు దాపల అంటూ చక్కగా భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఉండేటువంటి అడ్రస్ కూడా ఇచ్చేశాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో అంటూ. యోగులైనటువంటి వాళ్ళకి ఎక్కడ ఉంటారంటే లోపలే రహస్యంగా ఆ గుహ ఆకాశంలో, హృదయ ఆకాశంలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాడు. ఆ సూక్ష్మమే ఈ సూక్ష్మం. లోపల హృదయంలో దాగి ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి అందువలన ఆ పదం పెట్టారు. నమో అనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే. అట్లా కూటస్థాయ, అణువు కంటే సూక్ష్మమైనటువంటి వాడివి, కూటస్థమైనటువంటి వాడివి, విపశ్చితే నిర్వికారుడివి, ఎటువంటి వికారాలు లేకుండా ఉండేటువంటి వాడివి నీవేనయ్యా. కూటము అనే పదానికి అర్థం సమూహం. కూటస్థ అనే పదానికి అర్థం చెప్పాలంటే మూల పురుషుడివి నీవే. అందరికీ మూల పురుషుడైనటువంటి ప్రధాన పురుషుడివి నీవే. అలాగే విపశ్చితే, ఎటువంటి వికారాలు పొందకుండా ఉండే నిర్వికారుడివి నీవే. నానా వాదానురోధాయ వాక్యవాచక శక్తయే. నానా వాద అనురోధాయ, అనేకమైనటువంటి జనులు వాళ్ళ మూర్ఖత్వంతో అజ్ఞానంతో భగవంతుడు ఇక్కడ ఉన్నాడా, అక్కడ ఉన్నాడా, అసలు లేడా, ఉన్నాడా లేడా, ఈ విధమైనటువంటి తార్కికులు కొంతమంది పిచ్చి పిచ్చి వాదనలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఇలా రకరకాలైనటువంటి ఈ వాదనలకన్నిటికీ కూడా నానా వాద అనురోధాయ, వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి స్వామిని. ఈ వాదనలతో పరమాత్ముడు తెలియబడతాడా చెప్పండి? ఆయన తెలుసుకోవాలంటే ఇలాంటి వాదనలు అవసరమా? కాబట్టి ఒక పేరుతోనో, ఒక ప్రదేశంతోనో, ఒక రూపంతోనో తెలియబడేవాడు కాదు స్వామి. నువ్వు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం. ఇంకా చెప్పాలంటే మీరు శృంగేరి పీఠాధిపతి స్వామి వారు ఎప్పుడు ఈ విషయాన్ని చెప్తూనే ఉంటారు, ప్రస్తావిస్తూనే ఉంటారు. ఎంతో మంది స్వాములు మనకి జగద్గురువులైనటువంటి వారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు. చాలా మంది హిందువులకి ఎందుకు ఇంతమంది దేవతలు, అనేకమైనటువంటి రూపాలు ఉంటారు, ఎందుకు ఇంతమంది దేవతలు, అవసరమా, ఒక్కరు చాలు కదా అని చెప్పి అనేటువంటి వాళ్ళు, ఇతర మతస్థులైనటువంటి వాళ్ళు కొంతమంది వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో దానికే సమాధానం, నానావాద అనురోధాయ. మనం చెప్పవలసిన సమాధానం ఒకటే, అసలు అన్ని రూపాలు కలిగినటువంటి వాడే భగవంతుడు. ఆయనకు ఒక రూపం ఏమిటి? ఎన్నో రూపాలు ఉంటారు. అన్ని రూపాలలో ఉండేటువంటి వాడే భగవంతుడు. ఆ శక్తి ఆయనకి ఉంది. పైగా అందరి రూపాలలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యం ఒకటే అని చెప్పేదే మనం చెప్పవలసినటువంటి అంశం. సమస్తమైనటువంటి ప్రాణులలోనూ, సమస్తమైనటువంటి దేవతా స్వరూపాలలోనూ ఉన్నటువంటి శుద్ధ చైతన్యం మాత్రం ఒకటే. మనం అనుకునేవాడు అనుకున్నట్టుగా పరమాత్ముడు దర్శిస్తూ సాక్షాత్కరిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. మానవులం కాబట్టి మనం మానవ దేహంతో స్వామిని భావిస్తవచ్చు. ఏ పశుపక్షాదులో లేకపోతే గజేంద్రుడో మొదలైనటువంటి వాళ్ళు స్వామిని ఇంకో రకంగా ఆ రూపంతో భావించవచ్చు. ఆ రూపాలలోనే స్వామి రావచ్చు. కాబట్టి ఇలాంటి అన్నిటికీ కూడా మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి. అట్లాంటి వాచక శక్తిని కలిగించేవాడు కూడా ఈ స్వామి. అలాగే నమ ప్రమాణ మూలాయ కవయే శాస్త్రయోనయే. నమ ప్రమాణ మూలాయ కవయే శాస్త్రయోనయే ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః. ప్రవృత్తాయ నివృత్తి, ప్రవృత్తికి నివృత్తికి అన్నిటికీ మూలం నువ్వే. నిగమాయ, నిగమము అంటే వేదం, వేద స్వరూపుడివి నీవే. అట్లాంటి నీకు నమో నమః, శతకోటి నమస్కారాలు. నమ ప్రమాణ మూలాయ, ప్రమాణ మూలం అంటే ప్రపంచ దృష్టి గల వాళ్ళు రకరకాలైనటువంటి ప్రమాణాలు చూపించి, ప్రపంచ దృష్టి అంటే భౌతికమైనటువంటి దృష్టి, వాళ్ళకి భగవంతుని మీద దృష్టి కంటే భౌతికమైనటువంటి దృష్టి ఉంటుంది. ఇందాల మనం చెప్పుకున్నట్టే రకరకాల ఒక పేర్లతోనూ రూపాలతోనూ భగవంతుడు అంటే ఈయన కదా, భగవంతుడు అంటే ఇతడు కదా, ఈ రూపం కదా, ఇట్లా ఉండాలి కదా అనేటువంటి భ్రాంతిలో ఉంటారు. వీటన్నిటికీ కూడా మూలభూతమైనటువంటి శుద్ధ చైతన్యం ఏదైతే ఉంటుందో మనం చెప్పుకున్నది, ఆ శుద్ధ చైతన్యమే మూల ప్రమాణము అంటారు.
అందువలన నమ ప్రమాణమూలాయ, అటువంటి మూల ప్రమాణం ఏదైతే ఉంటుందో ఆ శుద్ధ చైతన్యానికి నమస్కారము. కవయే శాస్త్రయోనయే, శాస్త్రయోనయే, కవి అనే పదానికి అర్థం ఏంటంటే సృష్టించేవాడు అని. సమస్తమైనటువంటి జగత్తుకి ఆధారభూతుడైనటువంటి కవయే శాస్త్రయోనయే, అంటే సకలమైనటువంటి శాస్త్రాలకి కూడా జన్మస్థానమైనటువంటి వాడు. శాస్త్రయోనయే నమః. ప్రవృత్తాయ నివృత్తాయ, ప్రవృత్తి కలిగించేవాడివి నీవే. మన బుద్ధిలో ఆలోచన కలిగించేవాడు ఆయనే, నివృత్తి మార్గంలోకి తీసుకువెళ్ళే ఆలోచన కలిగించేది ఆయన. ప్రవృత్తి నివృత్తి రెండింటి కూడా ఆయనే కలిగిస్తాడు. ఏది ఎప్పుడు ఎవరికి ఎలా కలిగించాలనేటువంటిది ఆయనే చూసుకుంటాడు. కానీ విజ్ఞానం ద్వారా, శాస్త్ర జ్ఞానం ద్వారా, సత్సాంగత్యం ద్వారా ఈ నివృత్తి మార్గం అనేటువంటిది తక్కువ సమయంలో, చిన్న వయసులోనే, అతి తక్కువ తక్కువ వయసులోనే సంపాదించేవాడు చాలా అరుదుగా ఉంటారు దేశంలో. నివృత్తి మార్గంలోకి వచ్చేవాడు. ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. బంధాలు భవబంధాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రవృత్తి ఇంకా ఇంకా అంటించుకుంటూ ఉంటారు. కానీ నివృత్తి ఎప్పుడు? ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది. కాబట్టి నివృత్తి మార్గంలోకి రావాలంటే ఎలా? ఇక మనం చెయ్యలేము శీల సంస్కరణ అని చెప్పి బుద్ధుడు రాస్తాడు అత్యద్భుతమైన శ్లోకాలు. యవ్వనంలో ఉన్నప్పుడు, రక్తం మరిగిపోతూ ఉడికిపోతూ ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నప్పుడే శాంత స్వరూపుడుగా ఉండటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ముసలివాడిగా ఉన్నప్పుడు, 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శాంతంగా ఉండు నాయన అంటే ఎవరు ఉండడు? ఆ వయసులో ఎవరైనా శాంతంగానే ఉంటారు. 80 సంవత్సరాల వయసు వచ్చాక, 75 దాటాక. 80 తర్వాత ఇక రెచ్చిపోతూ నేను విరగ తీసేస్తా, నేను కొట్టేస్తా అని చెప్పి ఎవరు దూకరుగా. కాబట్టి వయసులో ఉన్నప్పుడు ఇంద్రియాలు నిగ్రహించుకుని, అంటే ప్రవృత్తి రైజింగ్ స్టేజ్, అటువంటి వయసులో కూడా నివృత్తి మార్గంగా శాంత చిత్తుడిగా ఉన్నటువంటి వాడు ఉంటాడు చూసారా, వాడు గొప్పవాడు అంటూ బుద్ధుడు కూడా శీల సంస్కరణం అని చెప్పి ఒక మంచి పుస్తకం ఉంది, గౌతమ బుద్ధుడు ఆయన చెప్పింది అది. కాబట్టి నివృత్తి మార్గం అనేటువంటిది దీనికి వయసు కాదు, తక్కువ వయసులోనే రావాలి. చిన్న వయసులోనే ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. అట్లాగే నిగమాయ, వేద స్వరూపుడైనటువంటి ఆ స్వామికి, వేద పురుషుడికి నమో నమః అంటూ కీర్తించారు. నమః కృష్ణాయ రామాయ వసుదేవసుతాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. మన గోవింద నామాలు ఉంటాయి, ఆ గోవింద నామాలన్నీ పెట్టేశారు ఇక్కడ దాదాపు. కృష్ణ నీకు నమస్కారం నాయన. రామ, ఈ రామ అనేటువంటి పదానికి అర్థం ఏంటి? త్రేతాయుగంలో రాముడు అనుకోవాలా, ద్వాపర యుగంలో బలరాముడు అనుకోవాలా, లేకపోతే పరశురాముడు అనుకోవాలా? ఎవరినైనా తీసుకోండి, ఆయన కృష్ణుడే, ఆయనే రాముడు, ఆయనే బలరాముడు, ఎవరినైనా తీసుకోవచ్చు. మళ్ళీ ఆ రూపాల్లో వ్యత్యాసం ఏమిటి అని మళ్ళీ అడగక్కర్లేదు. మీరు అడిగారు అంటే పైన చెప్పినవన్నీ పోయినట్టే. కాబట్టి ఆయనకు ఒక రూపాన్ని ఆపాదించక్కర్ల, సమస్తమైన రూపాలు ఆయనే. నమః కృష్ణాయ రామాయ వసుదేవసుతాయ చ, వసుదేవుని కుమారుడైనటువంటి వాసుదేవుడివి నీవే, అట్లాంటి నీకు నమస్కారం. గోవిందాయ నమః, అచ్యుతాయ నమః, మనం ఏవైతే గోవిందనామాలు చదువుకుంటాం, ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని గోవిందనామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః, ప్రద్యుమ్నో మేనకేతనః అంటూ మన్మధుడి పేరు ప్రద్యుమ్నుడు. ఇంకా ఇక్కడ అంటే అట్లా మన్మధుడి వలె ప్రకాశవంతంగా, కాంతివంతంగా, చూడచక్కని వాడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే అనిరుద్ధాయ, అనిరుద్ధాయ అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా తన కార్యక్రమాలని చక్కగా నిర్విఘ్నంగా సాగించుకునేటువంటి వాడు అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. సూరసేన మహారాజు వంశంలో వాడు, సాత్వత వంశంలో అటువంటి వాడు. అట్లాంటి సాత్వతుల యొక్క వంశానికి పతి, నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి నమః, నమస్కారం అంటూ కీర్తించారు కాళీయపత్రం. 45 శ్లోకాలు, ఇంకా 59 శ్లోకాల వరకు ఉన్నాయి. ఇంకా 10 శ్లోకాలు రేపటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.